చిన్నపిల్లలకి టార్చర్ ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసా? దీనికన్నా ఈడు పుట్టిన వెంటనే టార్చర్ అయితే మొదలైంది. ఎందుకు తెలుసా? ఆ టార్చర్లు ఏంటో కూడా చెప్తాను. వీడియోని అయితే సరిగ్గా చూడు, సరిగ్గా చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయి కరెక్టో కాదు అని. మనోడు మంచిగా పుట్టేశాడు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టేశాడు. ఒక టైం వచ్చినిచ్చి ఏంది మీ పిల్లోడు బోర్లు పడలేదా, ఏమైంది అని అంటారు. బోర్లతో అయిపోయిందా? సర్లే బోర్లు పడ్డా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాకడం. ఏంది మీ పిల్లోడు పాకలేదు ఇంకా, ఏమైంది పాక్కోకుండా? ఏందో అయినట్టుంది అబ్బా మీరు చూపించాలా అని అంటారు. వామ్మో అది కూడా అయిపోయింది. అది అయిపోతాను నెక్స్ట్ 4 కాళ్ళతో దొగ్గిడి కాళ్ళతో ఇట్లా నడుస్తాడు కదా, అది నడచకపోతే ఏంది మీ పిల్లోడు నడచలేదు 4 కాళ్ళతో, మా ఏదో అయినట్టుంది మీరు చూపించండి హాస్పిటల్లో, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని అంటారు. ఆటికి అయిపోయిందా అని అనుకుంటే 2 కాళ్ళతో నడుస్తానాడా అంటే లేదు ఇంకా నడచలేదంటే ఏమో ఏమన్నా అయిందేమో, 2 కాళ్ళతో నడచలేకుండా ఉన్నాడు అందుకే చూపించండి అని అంటారు. వాయమ్మ ఈడు పుట్టినప్పటి నుంచి ఇదే టార్చరా? ఈడు కాదు, జనరల్గా అందరికీ ఇదే జరుగుతుంది. ఆ 2 కాళ్ళతో నడిచాక ఈ కొంచెం మాటలు మాట్లాడుతుంది కదా, తత్త అని, అది మాట్లాడకపోయినా కష్టమే. ఏంది మీ పిల్లోడు మాట్లాడలేదా, ఏమన్నా నాలుగుకి ఏమన్నా ముందేమో, కిరణాలకి రాలేదేమో అని మళ్ళీ అక్కడ ఒకటి నెగిటివ్ వేసేస్తారు. అదంతా అయిపోయిందిరా. ఇంకా మనోడికి ఇంకా తిండి పెట్టాలి కదా, తిండి పెట్టినామంటే తిండి పెట్టకపోయినా కష్టమే, తిండి పెట్టినా కష్టమే. ఏదో అప్పుడే తిండి పెడతానారా మీరు, అమ్మ అంత చిన్నపిల్లల్ని తిండి పెట్టకూడదు అని అంటారు. ఒకవేళ తిండి పెట్టకపోతే ఏం పెట్టలేదా మీరు ఇంతవరకు, పెట్టండి అమ్మా మీరు, పెట్టకపోతే మళ్ళీ పెద్దనిచ్చి గట్టి వస్తువులు తినలేడు అని అంటారు. పాపం ఈ వయసు నుంచే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇది అయిపోయి నుంచి స్కూల్కి 2 ఏళ్ళకి స్కూల్కి వేయాలా, డిసిప్లిన్ ఉండాలి పిల్లలకి, 2 ఏళ్ళకి స్కూల్కి వేయాల. పాపం 6 ఏళ్ళ వరకు మనశ్శాంతిగా మేమైతే ఆడుకున్నాం. మమ్మల్ని కూడా అన్నారులే ఆ రోజుల్లో. 6 ఏళ్ళ వరకు బాగా ఆడుకున్నాం. ఫస్ట్ క్లాస్కి స్కూల్కి జాయిన్ అయ్యాను. ఇప్పట్లో 2 ఏళ్ళకే స్కూల్కి జాయిన్ చేసేసేయాల, లేకపోతే మాత్రం పిల్లోడికి బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయంట. అదేందో నాకు తెలియదు. పెద్ద గాడిదలంతా ఎదిగిండడానికే బిహేవియర్ సరిగ్గా లేదు. వాళ్ళు పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ అయినా అవని పెద్ద కార్పొరేట్లు అయినా అని వాళ్ళకే తలకాయలు పని చేయాలి. పాపం ఈ చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది. ఆడికి అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఎట్లా ఒకట్లా 10th క్లాస్ వరకు వచ్చాడు. తర్వాత ఇంక ఇంటర్కి వస్తాను. ఏంటి ఇంటర్, బైపీసీయా, ఎంపీసీయా, సిఈసీయా, ఎంఈసీయా, చాకు. మళ్ళీ అక్కడ కూడా పక్కన వాళ్ళు పొడుస్తారు. నీ కొడుకుని ఏం చేపిస్తాను, ఇంటర్లో ఏది బైపీసీయా, డాక్టరా, ఏంటరా బాబు. మళ్ళీ సర్లే ఎట్లా ఇంటర్ గట్టెక్కినాడే అనుకో, మళ్ళీ వచ్చా ఏంటి ఐఐటీయా, జేఈయా, మెడికలా, ఫార్మసీయా, ఈఎంసీయా, ఐఎంసీయా, ఈఎంసీయా, ఆడికి అయిపోయా. సర్లే ఏదో మావాడు సీటు కొట్టాడే అని అనుకో, అక్కడికి కుళ్ళుకొని చేస్తారు. అమ్మో ఈ నా కొడుకు ఐఐటి సీట్ వచ్చింది, జేఈ సీట్ వచ్చింది, మెడికల్ సీట్ వచ్చింది, ఇంత కష్టంగా. అమ్మా వీడు ఏందో పెద్ద పవర్ఫుల్ మనిషి అని అనుకుంటారు. మళ్ళీ పెట్టే దిష్టిలో మళ్ళీ పెడతారు. అయిపోయింది, అక్కడికి అయిపోయింది. పాపం ఏదో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అలా సీటు కొట్టాడే అని అనుకో, అమ్మ చూడు మన కొడుకు అన్నీ మంచిగా జరిగిపోతున్నాయి, వాడు కూడా మంచిగా కానీ చేస్తున్నాడు, చదువు అన్నీ పోతున్నాయి, అక్కడ కూడా కుళ్ళుకొని చేస్తారు. ఆడికి అంతటిది అయిపోలేదు. మళ్ళీ ఉద్యోగం ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఏ డాక్టరో, ఏదో ఒకటి అయినాడే అనుకో, అమ్మ చూడు వాడు చూడు అయిపోయి బాగుపడిపోయా, ఇంకా మనది జీవితం ఇంతే. ఇంకా వాడి కొడుకేమో అంత బాగుపడిపోయా, వాడు శ్రేయాన్స్ కూడా బాగుపడిపోతాను, ఆడికి కూడా ఏడుపులే. లాస్ట్కి సర్లే అది అయిపోయింది అని అనుకుంటే ఏడుపులు, పెళ్లి చేయండి, పెళ్ళిడికి వచ్చినాడు. సర్లే అక్కడ పెళ్ళిడికి వచ్చినాడని పెళ్లి చేసినామనంటే ఒకవేళ మంచి అమ్మాయి వచ్చి, మంచి డబ్బులున్న అమ్మాయి, మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వచ్చిన చూడే వాళ్ళందరికీ అన్నీ బాగా మంచిగా జరిగిపోతున్నాయి. వీడు తండ్రి చూస్తే తండ్రి కట్టి సరిపోయా, కొడుకు చూస్తే కొడుకు అలా సరిపోయి మళ్ళీ ఏడుస్తారు ఆడ కూడా. ఇది నిజమే కదా, ఇంతటితో అయిపోలే. ఏది జరిగినా కూడా కుళ్ళుకొని ఏడిసే వాళ్ళు అయితే ఉంటారు. ఇంకా చెప్పక్కర్లే, మీ అందరికీ ఎక్స్పీరియన్స్ జరిగింటుంది. నాకు ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంది, జరిగింది కూడా. సర్లే మీ ఉద్దేశం కూడా కొంచెం మన కామెంట్ బాక్స్లో పెట్టండి. నిజమో కాదో నేను వింటాను, నేను ఉన్నాను, నేను వింటాను, నేను చూస్తాను. ఇంక ఇంతటితో సెలవు తీసుకుంటానా. బాబాయ్ నాన్న శ్రేయాన్స్, ఫ్యూచర్ ఇంజనీరు, డాక్టరు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పినాడు.